యోగి వేమన గురించి ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం. ఆయన వేమన అనే పేరుతో ఎక్కువ తెలుసు. తెలుగు భాషకు చెందిన ఒక భారతీయ తత్వవేత్త మరియు కవి. ఆయన కవితలు సరళమైన భాష మరియు దేశీయ నుడికారాల వాడకానికి ప్రసిద్ధి చెందాయి. అవి యోగా, జ్ఞానం మరియు నైతికత వంటి విషయాలను చర్చిస్తాయి. ఆయన జీవితం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా? నేపథ్యం ఎలా ఉందో. వేమనుడు జీవించిన కాలం గురించి పండితులు మధ్య ఏకాభిప్రాయం లేదు. వేమనుడిపై తన పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన సిపి బౌన్ అతని కొన్ని పద్యాల ఆధారంగా అతని జన్మ 1652 అంచనా వేశారు. వివిధ ఆధారాలు తనను 15వ, 16వ, 17వ మరియు 18వ శతాబ్దాలలో జన్మించారని చెబుతున్నాయి. వేమనుడు వేద పండితుడు మరియు అచల సిద్ధాంతంతో గొప్ప యోగి. వేమన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా గండికోటలో జన్మించారు. ఆయన మరణించిన కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కదిరి తాలూకాలోని కటరుపల్లి కదిరి పట్టణం గ్రామంలో యోగి వేమనుడి సమాధిని సూచించే ఒక శిలాఫలకం ఉంది. వేమనుడు ఈ గ్రామంలోనే మరణించాడని విస్తృతంగా నమ్ముతారు. అతని యోగి కావడం వల్ల అతనికి దహన సంస్కారాలు చేయకుండా ఖననం చేశారని చెప్తారు. కవితా శైలి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం ఇప్పుడు. యోగి వేమన కవితలలోని అనేక పంక్తులు ఇప్పుడు తెలుగు భాషలో వాడుక భాషగా మారాయి. అవి విశ్వదాభిరామ వినరవేమ అనే సంతకం వంటి పంక్తితో ముగుస్తాయి. దీనికి అక్షరాల అర్థం విశ్వదాని ప్రియతమా వినువేమ. ఆ చివరి పంక్తి దేనిని సూచిస్తుందనే దానిపై పలు వ్యాఖ్యానాలు ఉన్నాయి. వేమన కవితలను 19వ శతాబ్దంలో బౌన్ సంకలనం చేసి ప్రచురించారు. అతని కవితలు సామాజిక, నైతిక, వ్యంగ్య మరియు ఆధ్యాత్మిక వంటి వివిధ ఇతివృత్తాలను అనుసరిస్తాయి. వాటిలో చాలా వరకు ఆటవెలది ఛందస్సులో ఉన్నాయి. చూశారు కదండి యోగి వేమన గురించి. మనం ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం విషయాలు తెలుసుకుందాం తర్వాత ఎపిసోడ్స్ నుంచి. యోగి వేమన మీద మన పోస్టల్ వాళ్ళు స్టాంపు కూడా రిలీజ్ చేశారండి. అది కూడా మనం చూడొచ్చు. వేమన గారు రచించిన మచ్చుకి ఒక పద్యం విందాం. నిక్కమైన మంచి నీల మొకటి చాలు, తళుకు బెళుకు రాలు తట్టెడేల, కులమున ధరించు కొడుకొక్కడే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. చూడండి ఎంత బాగుందో పద్యం. పద్యం యొక్క భావం కూడా తెలుసుకుందామా? స్వచ్ఛమైన అత్యంత విలువైన నీలమణి ఒక్కటి ఉన్న చాలు. అంతేకాని కేవలం పైకి మాత్రమే మెరుస్తూ ఎందుకు పనికిరాని రాళ్ళు గంపెడు ఉన్నా వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అలాగే తన మంచి గుణాలతో వంశానికి మంచి పేరు తెచ్చే గుణవంతుడైన కొడుకు ఒక్కడున్నా చాలు. వంశాన్ని ధ్వంసం చేసే చెడు తిరుగుళ్ళు పిల్లలు ఎంతమంది ఉన్నా వ్యర్థమే. దీంట్లో ముఖ్య సందేశం ఏంటో చూడండి. సంఖ్య అంటే క్వాంటిటీ కంటే గుణం
అంటే క్వాలిటీ. మిన్న అయినది 100 మంది ప్రయోజకులు కానివారు కంటే ఒక్కరే అయిన బుద్ధిమంతుడైన వ్యక్తి సమాజానికి, కుటుంబానికి ఎంతో మేలు చేస్తాడని యోగి వేమన ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. అసలు అర్థం చూడండి ఎంత బాగుందో. పిల్లలకి ఇలాంటివి నేర్పితే ఎంత బాగుంటుంది. అందరి పిల్లలు కూడా ఇలాంటివి నేర్చుకొని ఎంతో మంచి భవిష్యత్తులోకి వెళ్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్.